హాయ్ ఫ్రెండ్స్, మనం ప్రకృతి నుండి ఎన్నో తీసుకుంటున్నాం. పీల్చే గాలి, తాగే నీరు, తినే ఆహారం ఇవన్నీ మనకు ఉచితంగా లభిస్తున్నాయని మనం అనుకుంటాం. కానీ వీటికి ప్రతిఫలంగా మనం ప్రకృతికి లేదా సమాజానికి తిరిగి ఏమైనా ఇస్తున్నామా? ఒకవేళ మనం కేవలం తీసుకుంటూ తిరిగి ఏమీ ఇవ్వకపోతే మనల్ని ఏమని పిలవాలో తెలుసా? శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్లోకంలో అలాంటి వారిని చాలా కఠినమైన పదంతో హెచ్చరించాడు. ఆ ఆసక్తికరమైన విషయం ఏంటో ఈ రోజు తెలుసుకుందాం. ముందుగా శ్లోకం అర్థం ఏంటంటే, యజ్ఞం ద్వారా తృప్తి చెందిన దేవతలు మీకు కావాల్సిన భోగాలను ప్రసాదిస్తారు. అయితే ఆ దేవతలు ఇచ్చిన వనరులను తిరిగి వారికి అర్పించకుండా ఎవరైతే తామే అనుభవిస్తారో వారు నిశ్చయంగా దొంగ. దీని అర్థం ఏంటంటే, మనం మన బాధ్యతలను సక్రమంగా నిర్వహించినప్పుడు ప్రకృతి శక్తులు సంతోషించి మనకు కావాల్సిన వర్షాలు, పంటలు, వనరులను ఇస్తాయి. ప్రకృతి మనకు ఇవన్నీ ఇస్తోంది, కానీ మనం దానికి కృతజ్ఞత చూపకుండా స్వార్థంతో అన్నిటినీ మనమే వాడుకుంటే అది ప్రకృతిని మోసం చేయడమే అవుతుంది. దొంగ అంటే ఎవరు? ఎదుటివారి వస్తువును వారికి తెలియకుండా తీసుకువెళ్లేవాడు. అలాగే ప్రకృతి ఆస్తులను వాడుకుంటూ ప్రకృతి క్షేమం గురించి పట్టించుకొని వారిని కృష్ణుడు దొంగ అని పిలిచారు. ఈ శ్లోకంలో మనకు కృతజ్ఞత గురించి నేర్పిస్తూ మనం పొందుతున్న ప్రతి సౌకర్యానికి ఎందరో వ్యక్తుల మరియు ప్రకృతి శక్తుల శ్రమ ఉందని గుర్తించారు. మనం నదుల నుండి నీటిని వాడుకుంటున్నాం, కానీ వాటిని కలుషితం చేస్తున్నాం. ఇది దొంగతనంతో సమానం. మనం నీటిని పొదుపుగా వాడటం, చెట్లను నాటడం ద్వారా ఆ తప్పు తీర్చుకోవాలి. మనం ఒక హోటల్లో భోజనం చేస్తే బిల్లు కడతాం, కానీ సమాజం మనకు ఇచ్చే భద్రతకు, సౌకర్యాలకు మనం తిరిగి ఇచ్చే బిల్లు మన సేవ మరియు బాధ్యత. ఒక యజమాని తన లాభాలను కేవలం తన కోసమే వాడుకోకుండా తన కార్మికుల శ్రేయస్సు కోసం కొంత ఖర్చు చేయాలి, లేదంటే అది వారి శ్రమను దోచుకోవడమే అవుతుంది. ఈ శ్లోకం నుండి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ ప్రపంచంలో ఏదీ ఉచితం కాదు. మనం తీసుకునే ప్రతి దానికి ప్రతిఫలం ఇవ్వాలి. ప్రతిరోజు ఉదయం నిద్రలేవగానే ఈ ప్రకృతికి కృతజ్ఞత చెప్పండి. మీరు సహాయం చేసిన వారిని ఎప్పటికీ మర్చిపోకండి. మీ సంపాదనలో లేదా సమయంలో కొంత భాగం సమాజ సేవకు కేటాయించండి. అప్పుడే మీరు దొంగ అనే నింద నుండి తప్పించుకోగలరు. తీసుకునే గుణం కంటే ఇచ్చే గుణమే మనిషిని గొప్పవాడిని చేస్తుంది. మరి యజ్ఞం చేసిన తర్వాత మిగిలిన దానిని అనుభవిస్తే ఏమొస్తుంది? పాపాలను పోగొట్టుకునే మార్గం ఏమిటి? వీటి గురించి తర్వాతి శ్లోకంలో తెలుసుకుందాం. మరిన్ని భగవద్గీత సందేశాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీకృష్ణ.